విశాఖ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కూటమి ఖరారు చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన జీవీఎంసీ సమావేశంలో కార్పొరేటర్లు గోవింద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే నిన్న జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక టీడీపీ కార్పొరేటర్లు తగినంత సంఖ్యలో హాజరు కాకపోవడంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ కార్పొరేటర్లను క్లాస్ ఇచ్చి ఈ రోజు ఎన్నిక జరిగేటట్లు చేశారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియాన్ని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక పలు మలుపులు జరిగిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా అయితే మాత్రం ఈ రోజు ఎలక్షన్ కూడా పూర్తిగా కంప్లీట్ అయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక జీవీఎంసీ మేయర్ గా గతంలో పనిచేసిన హరికుమారి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా పనిచేసిన జియాని శ్రీధర్, వీళ్ళిద్దరిపై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం, అవిశ్వాసం పూర్తి స్థాయిలో చేసి వీళ్ళందరినీ కూడా దించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నిక జరగడంతో అయితే 74 మంది కార్పొరేటర్లు పూర్తిగా కూటమికి సపోర్ట్ చేయడం, అదే విధంగా చూసుకున్నట్టయితే మేయర్ గా పీలా శ్రీనివాసరావు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అనంతరం జరిగినట్టు పరిణామాల నేపథ్యంలో జనసేనకు సంబంధించి డిప్యూటీ మేయర్ ఇస్తారంటూ కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనుకోని పరిణామాల నేపథ్యంలో నిన్న ఉదయం జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో 56 క్వారం కాగా 54 మంది హాజరవడంతో అయితే క్వారం సరిపోకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆధ్వర్యంలో ఈ సభను పూర్తిగా నడిపిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక 59 మంది సభ్యులు ఈ రోజు హాజరవడం జరిగింది. 59 మంది సభ్యులు హాజరవడం, అదేవిధంగా ఒకే ఒక పేరును జనసేన సంబంధించి దల్లి గోవిందరాజు దల్లి గోవిందరెడ్డిని ఈ రోజు ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్న పరిస్థితి ఉంది. మరి నామినేషన్ కూడా రాకపోవడంతో దల్లి గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్ గా కూడా మయూర్ అశోక్ అనౌన్స్ చేయడం, అదేవిధంగా వెంటనే సర్టిఫికెట్ ని కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు సభ్యులందరూ కూడా వచ్చి ముందుగా దళి గోవిందరాజుకి శుభాకాంక్షలు తెలియజేసే పరిస్థితి అవుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, జనసేనకు సంబంధించిన టీడీపీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా సత్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దల్లి గోవిందరాజు ఒక బీసీ నాయకుడు కావడం, రెడ్డి సామాజిక వర్గాలకు చెందినటువంటి దల్లి గోవిందరెడ్డిని డిప్యూటీ మేయర్ గా పెట్టడం పాటు అయితే మాత్రం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కొన్ని టెక్నికల్ కారణాల కారణంగానే ఈ ఎన్నిక వాయిదా పడింది తప్ప మరే ఉద్దేశం లేదంటూ కూడా అందరూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ సభ్యులు కావచ్చు, జనసేన, బీజేపీ సభ్యులు అందరూ కూడా హాజరై దీనైతే కూడా ఎన్నికనైతే సజావుగా కంప్లీట్ చేసిన అయితే 74 మంది సభ్యులు రావాల్సిన సమయంలో కేవలం 59 మంది రావడం పట్ల అయితే మాత్రం దీని పట్ల కొంత వ్యతిరేకత ఉందంటూ కూడా బయట బాహాటంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా అవేమీ బయటపడకుండా మొత్తం ఓవరాల్ గా ఎన్నికలు సజావుగా కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. డిప్యూటీ మేయర్ గా జనసేనకు దక్కడంతో అయితే మాత్రం జనసేన వర్గాల్లో ఆనందోత్సవాలు అయితే మాత్రం వెలువరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు మేయర్ కావచ్చు, ఇటు డిప్యూటీ మేయర్ సంబంధించి మంచి పరిపాలన అందించాలంటూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయనకి చెప్పడంతో అయితే మాత్రం స్థానికంగా అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జీవీఎంసీ పరిధికి సంబంధించి మొత్తం ఓవరాల్ గా మంచి పరిపాలన అందిస్తామంటూ కూడా మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కూడా చెప్పడం జరిగింది. దీనిపై అయితే మాత్రం చెప్పడంతో అయితే జనసేన అయితే మాత్రం ఇక్కడ భారీగా ఒక ఉత్సవంలో జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ఏపీ లిక్కర్ కేసులో 7 నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు వారి రిమాండ్ పొడిగించింది. కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు రిమాండ్ పొడిగించారు.
ఏపీ లిక్కర్ కేసులో 7 నిందితులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు వారి రిమాండ్ పొడిగించింది. కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు రిమాండ్ పొడిగించారు. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జయశంకర టార్గెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ నేత కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేత అమిత్ మాలవియా రాహుల్ ను టార్గెట్ చేశారు. అమిత్ మాల్వియా తన ఎక్స్ పోస్ట్ లో రాహుల్ గాంధీ ఫోటోను పంచుకున్నారు. అందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ముఖం సగం కనిపిస్తుంది. రాహుల్ గాంధీ తదుపరి అడుగు పాకిస్తాన్ అత్యున్నత గౌరవం నిషాన్ ఏ పాకిస్తాన్ అందుకోవడమేనా అని ఆయన తన పోస్ట్ లో ప్రశ్న లేవనెత్తారు. అమిత్ తన పోస్టులో రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాష, వారి శ్రేయోభిలాషుల భాష మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన భారీ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ను ప్రధాని రాహుల్ గాంధీ అభినందించలేదు. అది కాకుండా మనం ఎన్ని జెట్లను కోల్పోయామని వారు పదే పదే అడుగుతారు. అయితే దీనికి సమాధానం ఇప్పటికే డీజీఎంఓ బ్రీఫింగ్లో ప్రస్తావించబడింది. ఘర్షణ సమయంలో ఎన్ని పాకిస్తాన్ జెట్లను కాల్చివేశారు, భారత సైన్యం పాక్ వైమానిక స్థావరాలపై బాంబు దాడిలో ఎన్ని విమానాలు ధ్వంసమయ్యాయని ఒక్కసారి కూడా అడగలేదని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకొని జవాను సంపంగి నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భౌతిక గాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్ గ్రామంలో పాము కాటుతో 4 ఏళ్ల చిన్నారి స్నేహన్షి మృతి చెందింది. 2 అంత్యక్రియ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కృష్ణయ్య, లలిత దంపతులు వెళ్లారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో స్నేహన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాము కరిచిందని తల్లి లలిత చెప్పింది. పాము కరవడంతో అక్కడే ఉన్న బంధువులు పాపను గమనించి హుటాహుటిన తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలో పాప చనిపోయిందని ధృవీకరించారు.
రష్యా ఉక్రెయిన్ వార్ విరమణలో కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునీత్తో ఫోన్లో మాట్లాడారు. ఇద్దరి మధ్య దాదాపు 2.5 గంటలకు పైగా వార్ విరమణపై చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని పునీత్ తెలిపినట్లు సమాచారం. శాంతి స్థాపనకు యుద్ధం మూల కారణాలు పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందని పునీత్ తెలిపారు. ఇరు దేశాల్లో శాంతి కోసం ఉత్తమమైన మార్గాలను వెతకడం ముఖ్యమని వెల్లడించారు.